మనం ఆయుర్వేదాన్ని ఎందుకు చూస్ చేయాలి యాజ్ అ ట్రీట్మెంట్? ఆయుర్వేద అనేది ఒక ట్రెడిషనల్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. అది చాలా ఏళ్ల క్రితం నుంచి వచ్చిందనమాట. అది ఈజ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ద బ్రహ్మ. అంటే బ్రహ్మ నుంచి అది ఆరిజినేట్ అయింది. ప్రేక్షకులందరికీ మహావతార్ టీవీ పాడ్కాస్ట్కి స్వాగతం. ఆయుర్వేద అంటే మనకు బేసిక్గా తెలుసు. ఆయుర్వేద అంటే కొన్ని రకరకాలుగా ట్రీట్మెంట్స్ ఉన్నాయని. కానీ ఆయుర్వేద అంటే డీప్గా తెలుసా? లేదు కదా. కంగారు పడకండి. ఈరోజు మన మధ్య ఒక విశేష అతిథి ఉన్నారు. వారి పేరు డాక్టర్ సురేఖ. డాక్టర్ సురేఖ గారికి టోటల్ ఆయుర్వేదలో 8 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయుర్వేదలో ఆయుర్వేద ఎండి అండ్ ఆయుర్వేద కాస్మెటాలజీ. ఈరోజు మన మహావతార్ టీవీ పాడ్కాస్ట్లో డాక్టర్ సురేఖ మేడంకి వెల్కమ్ చేద్దాం. మేడం, వెల్కమ్ టు మహావతార్ టీవీ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ అండి, నమస్తే. సో మనకు ఆయుర్వేద అంటే బేసిక్గా తెలుసు. సో ఈ ఆయుర్వేద అంటే డీప్లో తెలియలేదు. సో ఈ ఆయుర్వేద అంటే ఏంటి మేడం? ఐఎమ్ డాక్టర్ సురేఖ, ఎండి ఆయుర్వేద అండ్ కాచికిత్స డిపార్ట్మెంట్ ఫ్రమ్ హైదరాబాద్, ఆయుర్వేద కాస్మెటాలజిస్ట్ అండ్ స్పెషలైజేషన్ ఇన్ రొమటాలజీ. యాక్చువల్గా ఇప్పుడే అందరికీ ఆయుర్వేద గురించి చాలా తెలుసు, బట్ నేను ఇంకా కొంచెం డీటెయిల్డ్గా చెప్పాలి అంటే ఆయుర్వేద అనేది ఒక ట్రెడిషనల్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. అది చాలా ఏళ్ల క్రితం నుంచి వచ్చిందనమాట. అది ఇట్ ఈజ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ద బ్రహ్మ. అంటే బ్రహ్మ నుంచి అది ఆరిజినేట్ అయింది. బట్ మన ఎర్త్ మీద ఉన్నటువంటి సేజెస్ కానీ ఋషీస్ కానీ వాళ్ళు చేసినటువంటి మెడిటేషన్, అబ్జర్వేషన్, ఎక్స్పీరియన్స్తో వాళ్ళు ఆ నాలెడ్జ్ని బ్రహ్మ నుంచి తీసుకున్నారు. సో అప్పుడేం చేశారంటే ఆ నాలెడ్జ్ని వాళ్ళు వాళ్ళ డిసిపుల్స్ ఉంటారు కదా, అంటే చరక, సుశ్రుత, వాగ్భట్ట, చక్రదత్త, అటువంటి డిసిపుల్స్కి వాళ్ళ నాలెడ్జ్ని షేర్ చేశారనమాట. సో అప్పుడు ఏం జరిగింది, ఆ చరక, సుశ్రుత, వాగ్భట అనే వాళ్ళు ఈ నాలెడ్జ్ని అంతా కాంప్రమైజ్ చేసి ఒక ట్రీటీస్, అంటే ఒక టెక్స్ట్ బుక్స్ లాగా, ఆయుర్వేదిక్ టెక్స్ట్ బుక్స్ లాగా వాళ్ళు దాన్ని ప్రిపేర్ చేశారు. దాన్ని ఏమంటారంటే సంహితాస్ అంటారనమాట. సో ఆయుర్వేద గురించి మొత్తం అంతా ఆయుర్వేదిక్ సంహితాస్లో ఉంటుంది. అంటే ఆయుర్వేదిక్ సంహితాస్ అంటే చరక సంహిత, సుశ్రుత సంహిత, అష్టాంగ హృదయ, మాధవ నిదాన, అట్లాగా డిఫరెంట్ సంహితాస్ ఉన్నాయన్నమాట. ఆ సంహితాస్లో కూడా నాలెడ్జ్ అంటే అష్టాంగాస్ చెప్పారు. అష్టాంగాస్ ఆఫ్ ఆయుర్వేద అంటారు, అంటే డిఫరెంట్ బ్రాంచెస్ అన్నమాట. ఇప్పుడు చరక సంహిత, సుశ్రుత సంహితలో చూసుకుంటే లైఫ్లో ఎలా ఉండాలి, ఏమేమి డిసీజెస్ ఉంటాయి, దానికి ఏమేమి ట్రీట్మెంట్స్ ఉంటాయి, అవన్నీ కొన్ని సంహితాస్లో వాళ్ళు భద్రపరిచారనమాట. నెక్స్ట్ రస ఔషధీస్ ఉంటాయి, అంటే మెడిసిన్స్, మినరల్స్, ఇంకా మెటల్స్ నుంచి ప్యూరిఫైడ్ ఫామ్లో ప్రిపేర్ చేసి అవి కూడా మెడిసిన్స్ లాగా యూజ్ చేస్తారు, అవి ఇంకొక సంహితలో ఉంటుంది. అండ్ ద హెర్బ్స్ అన్నమాట, అంటే ప్లాంట్స్ గురించి, డ్రగ్స్ గురించి, అదొక సంహితాస్లో ఉంటుంది. అండ్ ఇంకా గైనకాలజికల్ డిజార్డర్స్ ఉంటాయి, అంటే ఉమెన్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఒక సంహితలో చెప్పారు. అండ్ అలాగే పెడియాట్రిషియన్, అంటే కౌమార భృత్యం అంటాం, అంటే కిడ్స్కి గురించి కూడా స్పెషల్గా ఒక బ్రాంచ్ ఉంది ఆయుర్వేదిక్లో. సో ఆ కిడ్స్ గురించి, వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ గురించి, కిడ్స్లో ఏమేమి డిసీజెస్ వస్తాయి, అది కూడా ఒక సంహితలో ఉంది. సో ఆయుర్వేదాలో కూడా డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. సంహిత అంటే డిఫరెంట్ బుక్ లాగా. బుక్స్ లాగా, అంటే వాళ్ళు అప్పుడు ఆ ఋషీస్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకున్న దాన్ని వాళ్ళు డిసిపుల్స్కి ఇచ్చి వాళ్ళు ఒక బుక్స్ లాగా తయారు చేశారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ కండిషన్లో ఆ సంహితాస్ నుంచి తీసుకొని కూడా డిఫరెంట్ బ్రాంచెస్ లాగా చేసి మనకి ఈజీగా అర్థమయ్యేలాగా చాలా టెక్స్ట్ బుక్స్ వచ్చాయన్నమాట. ఇప్పుడు దాని నుంచి ఆయుర్వేదాన్ని మనం అందరం నేర్చుకొని దానికి ఒక సపరేట్గా కోర్స్ కూడా పెట్టి బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జన్ అని ఇప్పుడు బాగా మనకి అందరికీ అర్థమయ్యేలాగా స్టార్ట్ చేశారు. ఆ కోర్సెస్ని కూడా ఇప్పుడు తీసుకుంటున్నారు అన్నమాట. చాలా స్ట్రగుల్ చేశారు, అంటే ఆయుర్వేదిక్ని కూడా మంచిగా తీసుకురావాలని అట్లా స్ట్రగుల్ చేసిన తర్వాత ఇప్పుడు అది వరల్డ్ వైడ్గా ఒక రికగ్నైజేషన్ అనేది స్టార్ట్ అయింది. ప్లస్ ఇప్పుడు హెల్త్ కేర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్గా కూడా అది రికగ్నైజేషన్ అయిందన్నమాట. మేడం, మనం ఆయుర్వేదాన్ని ఎందుకు చూస్ చేయాలి యాజ్ అ ట్రీట్మెంట్గా? ఓకే, ఆయుర్వేదాన్ని ఎక్కువగా ఎందుకు ట్రీట్మెంట్లో మనం యూజ్ చేసుకోవాలి అంటే
ఇందాక చెప్పినట్లు ఆయుర్వేద అంటే లైఫ్ గురించి చెప్పేది. సో వాట్ ఈజ్ మీన్ బై లైఫ్? ఆయుర్వేదాలో దానికి కూడా ఒక డెఫినేషన్ చెప్పారు. అంటే ఆయు అంటే ఏంటి? శరీర, ఇంద్రియ, సత్వ, ఆత్మ సంయోగ, దాన్ని ఆయు అంటాం. శరీర అంటే అవర్ బాడీ, ఇంద్రియ అంటే ఆల్ ద సెన్స్ ఆర్గన్స్, సత్వ అంటే మైండ్, ఆత్మ అంటే కాన్షియస్నెస్ ఆర్ సోల్. వెనెవర్ ఈ 4 కాగ్లోమరేషన్ అంటే 4 కలిసినప్పుడే అది ఒక లైఫ్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఇవన్నీ ఈ 4 ఫామ్ అయినప్పుడు ఒక బాడీ అనేది ఫార్మ్ అవుతుంది, దాన్ని ఆయు అంటాం. సో దాని గురించి చెప్పడం ఆయుర్వేదం అని చెప్పాం కాబట్టి ఈ ప్రతి ఒక్క దాంట్లో మన బాడీ అంతా ఫుల్గా పాంచమహాభౌతిక్ ప్రిడామినెన్స్ ఉంటుంది. అంటే అవర్ బాడీ ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ హ్యావింగ్ అన్ ఎలిమెంట్. ఆ ఎలిమెంట్స్ ఏవంటే 5 ఎలిమెంట్స్. అది పృథ్వీ, ఆప్, తేజు, వాయు, ఆకాశ. అంటే ఎర్త్ ఎలిమెంట్, వాటర్ ఎలిమెంట్, ఫైర్ ఎలిమెంట్, ఏథర్ ఎలిమెంట్ అండ్ ఆల్సో ఎయిర్ ఎలిమెంట్. మన బాడీలో ప్రతి ఒక్క పార్ట్ ఆఫ్ ద సెల్లో ఆ 5 ఎలిమెంట్స్ ఉంటాయి. దట్టు ఆయుర్వేదాలు ఏమంటారంటే మన బాడీని త్రిదోషాస్, ధాతుస్, మల, ప్రకృతి, వికృతిస్ ఉంటాయి. అంటే త్రిదోషాస్ అంటే వాత, పిత్త, కఫ. ఈ 3 దోషాస్ మన బాడీలీ ఫంక్షన్స్కి చాలా ఇంపార్టెంట్. అండ్ ధాతుస్ ఉంటాయి, 7 ధాతుస్. రస అంటే ప్లాస్మా, రక్త బ్లడ్, మాంస మేధస్ ఫ్యాటీ, అస్థి బోన్, శుక్ర మజ్జ అంటే బోన్ మ్యారో, శుక్ర అండ్ లాస్ట్లో మనకి ఎసెన్స్ ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఈ 7 ధాతుస్ అండ్ మలాస్ అంటే ఎక్స్క్రేటరీ సబ్స్టెన్సెస్. ఎప్పుడైతే ఈ 3 దోషాస్, ధాతుస్, మలాస్ అంటే ఈ 3 అనేది మనకి హార్మోనీ మెయింటైన్ చేయాలి, అంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి. అప్పుడే మనం హెల్తీ లైఫ్ని లీడ్ చేస్తాం. ఇవెప్పుడు ఈ 3 అయితే మనకి ఇంబ్యాలెన్స్ అవుతాయో అప్పుడు అన్హెల్తీ అనమాట. సో ఈ హెల్తీగా ఉండాలి అంటే ఈ నేను చెప్పినట్టు దోషాసు, ధాతుస్, మలాసు అవన్నీ మనకి బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఆ బ్యాలెన్స్డ్గా ఉండలేనప్పుడు డిసీజ్ కాజ్ అవుతుంది. సో ఆ బ్యాలెన్స్ని మనం ఏం చేయాలి? రెక్టిఫై చేసుకోవాలి. రెక్టిఫై చేయాలి అంటే ద సేమ్ పాంచమహాభౌతిక్ ప్రిడామినెన్స్ ఉన్నటువంటి పార్ట్ని మనము బాడీలోకి అడాప్ట్ చేసుకోవాలి. సో బయట కూడా అంటే లోపల పాంచమభౌతిక్ ప్రిడామినెన్స్ ఉంటుంది, బయట కూడా నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్లో కూడా మనకి 5 ఎలిమెంట్స్ ఉంటాయి. అట్లాగే మనం హర్బ్స్ తీసుకున్నప్పుడు దాంట్లో కూడా రూట్ కానీ, లీఫ్ కానివ్వండి, స్టెమ్ కానివ్వండి, ట్యూబ్రస్ కానివ్వండి, అన్నిట్లోనూ 5 ఎలిమెంట్స్ ఉంటాయి. మనం హర్బ్స్గా, మెడిసిన్స్గా 5 ఎలిమెంట్స్ ఉన్నటువంటి హెర్బ్ అంటే ఇప్పుడు ఆయుర్వేదిక్లో స్పెషాలిటీ ఏమంటే సింగిల్ పార్ట్ తీసుకో, అంటే సింగిల్ సెల్ తీసుకో. ఇప్పుడు లీఫ్ నుంచి మెడిసిన్స్ ప్రిపేర్ చేస్తారు, రూట్ నుంచి మెడిసిన్స్ ప్రిపేర్ చేస్తారు, అది మొత్తంగా తీసుకుంటాం. కాబట్టి అది మొత్తంగా బాడీలోకి వెళ్ళినప్పుడు ఆ పాంచమహాభౌతిక్ ప్రిడామినెన్స్ ఉన్నటువంటి హర్బ్ బాడీలో కూడా అడాప్టోజెనిక్ ప్రాసెస్ని ఏర్పరచుకుంటుంది. అంటే మన బాడీకి అది అడాప్ట్ అయ్యి మన బాడీని ఆ 3 దోషాసు, ధాతుసు, మలాసు అవన్నీ హార్మోనైజ్ చేస్తున్నాను. కాబట్టి ఆ ప్రిడామినెన్స్ ఉండడం వల్ల ఆ హర్బ్స్, ఆ ట్రీట్మెంట్స్ మన బాడీకి సెట్ అవుతాయి. అండ్ ద అదర్ వన్ ఈస్ ఎందుకు ఆప్ట్ చేసుకోవాలి అంటే ఇవి ఎంత టైం గ్యాప్ తీసుకున్నా, అంటే 1 మంత్ కావచ్చు, 2 మంత్స్ కావచ్చు, ఎక్కువ ప్రొలాంగ్గా యూస్ చేసినా కూడా మనకి ఎటువంటి అడ్వర్స్ సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో మనకి కనిపించదు. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. కాబట్టి మనం ఈజీగా మనం ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ని మనం తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. సో ఆయుర్వేదలో హెల్త్ గురించి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏం చెప్పారు? ఆయుర్వేదాలో హెల్త్ గురించి అంటే దాన్ని మేము 2గా డివైడ్ చేసుకుంటాం. ఒకటి వచ్చి ప్రివెంటివ్ ఆస్పెక్ట్, ఇంకొకటి క్యూరేటివ్ ఆస్పెక్ట్. ప్రివెంటివ్ ఆస్పెక్ట్ అంటే డిసీజ్ని రాకుండానే మనం ప్రివెంట్ చేయడం. క్యూరేటివ్ అంటే వన్స్ డిసీజ్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా ఓవర్కమ్ చేయడం అనేది. వెన్ కంపేర్డ్ ఇన్ దీస్ 2 అంటే రెండిట్లో కంపేర్ చేసుకుంటే వీ హ్యావ్ అ కొటేషన్ ఆల్సో, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ఎప్పుడు అంటూ ఉంటారు అనమాట. ఎందుకంటే మనం డిసీజ్ రాకుండా ముందుగానే మనం ప్రివెన్షన్ తీసుకోవడం అవాయిడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవాయిడ్ చేయాలి అంటే, ప్రివెంట్ చేసుకోవాలంటే మనకి ఎప్పుడు గుర్తొచ్చేది ఒకటే, అది ఇమ్యూనిటీ. మన బాడీ ఇమ్యూన్ కండిషన్ అనేది బాగుంటే మనం చాలా డిసీజెస్ వరకు మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఆయుర్వేదిక్లో కూడా అలాంటి ఇమ్యూనిటీవి చెప్పారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇమ్యూనిటీ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? బై బర్త్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే బై బర్త్ నుంచి మనకి మదర్ నుంచి ఇమ్యూనిటీ అనేది వస్తుంది. కాబట్టి మదర్ ఇమ్యూన్గా ఉంటే దట్ ఇమ్యూనిటీ ఆల్సో విల్ ట్రాన్స్ఫర్ టు ద బేబీ.
కాబట్టి ఆయుర్వేదిక్ టెక్స్ట్లో ఏం చెప్పారంటే ఇమ్యూనిటీ బిల్డప్ చేసుకోవడానికి గర్భిణీ పరిచర్య అనే ఒక డిస్క్రిప్షన్ ఉంది. అంటే గర్భిణి అంటే ప్రెగ్నెంట్ లేడీ, పరిచయం అంటే యాక్టివిటీస్ అన్నమాట. ప్రతి ఒక్క మంత్లో ఫస్ట్ మంత్ నుంచి 9th మంత్ వరకు ప్రతి ఒక్క మంత్లో ఏం డైట్ తీసుకోవాలి, ఏం లైఫ్ స్టైల్ ఫాలో చేసుకోవాలి అని అకార్డింగ్ టు ఆయుర్వేద ప్రతి మంత్లో డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఉంది, డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా తీసుకోవాలన్నమాట. ఆ డిస్క్రిప్షన్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ మనం ఫాలో చేసామంటే మనము ఒక 30 to 40% ఇమ్యూనిటీ బేబీకి మదర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకొకటి ఏమంటే గర్భ సంస్కారాస్ అంట. గర్భ సంస్కారాస్ అంటే యాక్టివిటీస్ పర్ఫార్మ్ టు ద చైల్డ్. అంటే ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు మనం లోపల ఉన్న బేబీకి యాక్టివిటీస్ కొన్ని పర్ఫామ్ చేయాలి. ఎలా పర్ఫామ్ చేస్తాం? త్రూ మదరే పర్ఫామ్ చేస్తాం. అంటే గర్భధాన నుంచి, అంటే కన్సెప్షన్ నుంచి మనం పిల్లలు చదువుకునేంత వరకు 16 to 18 సంస్కారాస్ చెప్పారు. అవన్నీ ఫాలో చేసామంటే బేబీకి ఫిజియోలాజికల్ డెవలప్మెంట్, సైకలాజికల్ డెవలప్మెంట్ అండ్ స్పిరిచువల్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. 18 సంస్కారాస్ అంటే యాక్టివిటీస్. అంటే ఏముంటాయి? ప్రెగ్నెంట్ లేడీకి సీమంతం ఉంటుంది. దానివల్ల సైంటిఫిక్గా కూడా లేదా పాతకాలం నుంచి బేబీ డెవలప్మెంట్ అనేది, గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత బేబీ పుట్టిన తర్వాత చెవులు కొట్టించడం, గుండు కొట్టించడం, అవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉందన్నమాట. అలా ఇంపార్టెన్స్ ఇస్తూ కొన్ని యాక్టివిటీస్ చెప్పారు. అవన్నీ మనం ఫాలో చేసామంటే బేబీకి డెవలప్మెంట్, గ్రోత్ బాగుంటుంది. మోస్ట్లీగా ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ అనేది కూడా మనకి బాగుంటుంది. అంటే బై బర్త్ తర్వాత కొంతమందికి సైకలాజికల్ డిజార్డర్స్ కూడా వస్తూ ఉంటాయి. అవన్నీ మనం ప్రివెంట్ చేయొచ్చు కదా. అండ్ ఇంకొకటి లాస్ట్ థింగ్ ఏంటంటే ఇంటరాక్షన్ బిట్వీన్ ద బేబీ అండ్ ద మదర్. 4th మంత్లో స్పెసిఫిక్గా బేబీకి హార్ట్ కాన్షియస్నెస్ అనేది డెవలప్ అవుతుంది. సో 4th మంత్లో ఇప్పుడు మదర్ మాట్లాడాలి బేబీతో, అది ఉంది. అది మనకి మైథలాజికల్గా కూడా మనకు ఉంది. ఇప్పుడు మనం ఏమన్నా ఫర్ సపోజ్ ఏదైనా ఫుడ్ తీసుకున్నాం, నేను ఈరోజు స్వీట్ తీసుకున్నాను, చాలా బాగుంది, యూ ఆల్సో హ్యావ్ టేస్ట్ దట్ ఎసెన్స్ నీకు వస్తుంది, నువ్వు హ్యాపీగా ఉండు. మైథలాజికల్ ఆరిజిన్ మీకు తెలిసే ఉంటుంది. వీ హ్యావ్ 2 స్టోరీస్. ఒకటి కృష్ణ అభిమన్యు కదా, అభిమన్యు స్టోరీ. అంటే తను కడుపులో ఉన్నప్పుడే చక్రవ్యూహం గురించి వెళ్ళడానికి మాత్రమే విన్నాడు, బయటికి ఎలా రావాలో వినలేదు. అట్లా ప్రహ్లాదుడు, అట్లా కొన్ని స్టోరీస్ మనం చూసాం. కాబట్టి మనం ఏమైతే బేబీతో మాట్లాడడం, మనం ఏమైతే ఎక్స్పీరియన్స్ అవుతామో లోపల కూడా మనకి బేబీ ఎక్స్పీరియన్స్ అవుతాడు. కాబట్టి ఇవన్నీ యాక్టివిటీస్ చేయడం వల్ల ఏమవుతుంది? బేబీకి గ్రోత్ అనేది బాగుంటుంది. ఫిజికల్గా, సైకలాజికల్గా, అంటే స్పిరిచువల్గా అంటే మైండ్ అంతా కూల్గా ఉంటుంది బేబీకి. కాబట్టి ఆఫ్టర్ బర్త్ కూడా మనం సైకలాజికల్ డిజార్డర్స్ అవన్నీ కూడా మనం చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. ఇప్పుడు అకార్డింగ్ టు ఆయుర్వేద కంపల్సరీ సంస్కారం చేయాలి. సంస్కారాలు చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం అనుకుంటూ ఉంటాం ఆయన పాత పద్ధతులు ఏంటి ఫాలో అవ్వడం అని, కానీ వాళ్ళు చెప్పినటువంటి ఒక్కొక్క యాక్షన్స్ కూడా ఒక్కొక్క రీజన్ అనేది ఉంది వెనకాల. కాబట్టి చెవులు కూడా కుట్టిస్తారు. ఎందుకంటే మనం ఇయర్ ప్రిన్సింగ్ చేయడం వల్ల బ్రెయిన్ అనేది బాగా డెవలప్ అవుతుంది, ఇంటలెక్చువల్ ఎబిలిటీ అనేది మన కిడ్స్కి ఉంటుంది అన్నమాట. కాబట్టి తెలుసుకొని అన్ని ఫాలో అవ్వడం చాలా వరకు బెటర్. అంటే వీడియోస్ చాలా మంది చూస్తారు కదా, మదర్ ఇన్ లాస్ చూస్తారు, మదర్స్ చూస్తారు. సో మీ డాటర్స్కి కానీ డాటర్ ఇన్ లాస్కి కానీ ఇన్ కేస్ మీకు తెలియకపోతే ఇవన్నీ ఫాలో అవ్వచ్చు. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ. బర్త్ వరకు మనం ఇమ్యూనిటీని బేస్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ మనం ఫాలో చేయలేదు, బట్ వాట్ షుడ్ వీ హ్యావ్ టు డూ? బర్త్ అయిపోయిన తర్వాత బేబీ కూడా పుట్టేస్తాడు, అప్పుడు ఏం చేయాలి? బేబీకి కూడా ఇమ్యూనిటీ మనం అక్వైర్ చేయొచ్చు. అంటే మనం ఇవ్వచ్చు ఇమ్యూనిటీ. ఎలా ఇవ్వచ్చు? వీ హ్యావ్ ఏ వండర్ఫుల్ మెడిసిన్ అనమాట, దట్ ఈస్ స్వర్ణప్రాశన. స్వర్ణప్రాశన అనేది ఇమ్యూనిటీ బూస్టర్ అసలు బేబీస్కి. స్వర్ణప్రాశన అంటే ఎస్పెషల్లీ బేబీస్కి. బేబీస్కి అంటే 1 year నుంచి 16 years వరకు ఎవరైనా తీసుకోవచ్చు దీన్ని. ఈ స్వర్ణప్రాశనలో ఏముంటుందంటే స్వర్ణ భస్మ ఉంటుంది, దట్ ఈస్ అ ప్యూరిఫైడ్ ఫామ్. అలాంగ్ విత్ హనీ, గీ అండ్ అదర్ హర్బ్స్ కూడా దీంట్లో యాడ్ చేస్తారు. ఇలా యాడ్ చేసేసి ఒక స్వర్ణప్రాశన అనేది ప్రిపేర్ చేస్తారు. అది పుట్టిన బేబీ నుంచి మనం ఇవ్వచ్చు. యాక్చువల్గా ఆయుర్వేదిక్ టెక్స్ట్లో ఏముందంటే
మంత్స్ బేబీ నుంచి కంటిన్యూస్గా ఒక 6 months కనుక యూస్ చేస్తే బేబీకి ఇమ్యూనిటీ బాగా, అంటే వ్యాధి క్షమత్వ శక్తి అంటాం ఆయుర్వేదాలో, అది బాగా ఇంప్రూవ్ అవుతుంది. 1 year కంటిన్యూస్గా యూస్ చేస్తే ఇంటలెక్చువల్ అండ్ మెమరీ పవర్ చాలా ఉంటుంది. అంటే గ్రాస్పింగ్ పవర్ అంటుంటాం కదా, చెప్తే అలా పట్టేస్తాడు పిల్లాడు అంటుంటాం. అలా 1 year మనం కంటిన్యూస్గా యూస్ చేసామంటే మెమరీ పవర్ కూడా బాగా ఎన్హాన్స్ అవుతుంది. అట్లాగే ఈ స్వర్ణప్రాశనాన్ని ఇన్ కేస్ మనం ఈ యాక్టివిటీస్ అంతా చేయలేము అనుకున్న వాళ్ళు బేబీస్లో ఈ ఇమ్యూనిటీ ప్రాసెస్ని మనం తీసుకోవచ్చు. స్వర్ణప్రాశన అని అవైలబిలిటీలో ఉంటాయి, మనం కూడా ప్రిపేర్ చేసి ఇస్తాము. మీరు అది స్వర్ణప్రాశన పిల్లలకి ఇవ్వచ్చు. మంత్స్ బేబీ నుంచి 16 years పిల్లల వరకు ఎప్పుడైనా కంటిన్యూస్గా కూడా 1 year ఇవ్వచ్చు, లేదా మంత్లీ పుష్యమి నక్షత్రం అప్పుడు ఒక డ్రాప్స్ కానీ బేస్డ్ ఆన్ ద ఏజ్ ప్రకారము డ్రాప్స్ని వేసుకోవచ్చు 1 day, అంటే మంత్లీ వైజ్ దాన్ని వేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇది కూడా మిస్ అయింది, స్వర్ణప్రాశన కూడా మిస్ అయింది, మోస్ట్లీ మిస్ చేయొద్దు, బట్ అది కూడా మిస్ చేయాలి, అది కూడా తెలియదు కొంతమందికి, అప్పుడు ఏం చేయాలి? సో అనదర్ ఆప్షన్ కూడా ఉంది, ఏంటంటే వీ హ్యావ్ డైట్ అండ్ లైఫ్ స్టైల్. అంటే ఆయుర్వేద సంహితాస్లో అందరికీ, అంటే పిల్లలకి ఎందుకని స్పెసిఫిక్గా ఇందాక చెప్పానంటే వీఆర్ ఆల్ మనం ఆ ఏజ్ నుంచే దాటి వచ్చుంటాం. ఇప్పుడు మనం ఎంత కొంచెం ఒక 80% 70% హెల్తీగా ఉన్నాము అంటే చిన్నప్పుడు ఉన్నటువంటి బేస్ అనమాట మనకి. ఎందుకంటే మా గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ వాళ్ళంతా నేను ఉన్నప్పుడు ఉన్నారు, వాళ్ళు ఉన్నప్పుడు నేను ఉన్నాను. మా గ్రాండ్ మదర్ కానీ గ్రాండ్ ఫాదర్ కానీ 85 to 89 years, మా గ్రాండ్ మదర్ 93లో చనిపోయారు. ఆవిడ హెల్తీగా ఉంటారు, థిక్ హెయిర్ ఉంటుంది, నీ జాయింట్ పెయిన్స్ ఉండవు, ఐసైట్ బాగా కనిపిస్తుంది. అంటే అప్పుడు లైఫ్ స్టైల్ వేరే, మన లైఫ్ స్టైల్ వేరే. సో కాబట్టి అందుకని మనం బర్త్ నుంచి మనం ఇచ్చాము అంటే పిల్లలకి ఫ్యూచర్ జనరేషన్ అప్పుడు వాళ్ళు హెల్తీగా ఉంటారు, ఇమ్యూనిటీగా కూడా వాళ్ళకి బాగుంటుంది అనమాట. సో అందుకని ఇప్పుడు ఇవన్నీ కూడా మిస్ అయ్యాయి. తర్వాత ఏం చేయాలి, లేదంటే ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే ఆయుర్వేద సంహితాస్లో దినచర్య యాక్టివిటీస్ చెప్పారు. దినచర్య, ఋతుచర్య, డైట్ అని చాలా చెప్పారనమాట. దినచర్య అంటే డైలీ యాక్టివిటీస్. మీరు చెప్తే మరి డైలీ యాక్టివిటీస్ అంటే 20 డైలీ యాక్టివిటీస్ చేయాలి మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి. అంటే బ్రహ్మ ముహూర్తాల్లో లేవాలి, అంటే 3 to 4, బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్. అప్పుడు ఏం చేస్తాం, సరే మెయింటైన్ చేసుకోండి 5 to 6. 20 యాక్టివిటీస్ ట్రై చేయాలి. 20 యాక్టివిటీస్ ఏంటి? బ్రషింగ్ యువర్ టీత్ కానివ్వండి, స్క్రేపింగ్ యువర్ టంగ్, నేసల్ ఇన్స్టలేషన్స్, అభ్యంగనం, కన్నపూరణం అంటే ఆయిల్ ఫిల్లింగ్, తర్వాత కాజల్. ఇప్పుడంటే కొన్ని కెమికల్స్ వచ్చాయి, బట్ కాటుకు పెట్టుకునే వాళ్ళు నేచురల్గా ఏమవుతుంది, ఆ కాటుకు పెట్టుకుంటే లాక్రిమల్ డక్ట్స్ అన్ని మనకి క్లియర్ అవుతాయి. అప్పుడు మనకి ఐలో చాలా ప్రాబ్లమ్స్ వరకు మనం దాన్ని ఎరాడికేట్ చేయొచ్చు, రాకుండా చూడొచ్చు అనమాట. సో ఇవన్నీ మనం పడుకునేంత వరకు 20 యాక్టివిటీస్ ఉన్నాయి, బట్ అది పాసిబుల్ అవుతుంది ఆ 20 యాక్టివిటీస్ చేయడానికి? కుదరదు. అప్పుడు ఏం చేయాలి, ఆ 20 యాక్టివిటీస్ని డివైడ్ చేసుకోవచ్చు. ఎలాగా? ఇప్పుడు అభ్యంగనం అంటే ఫుల్ బాడీ ఆయిల్తో మసాజ్ చేసుకోవడం, అది మీరు వీక్లీ వన్స్ చేసుకోండి, అది కూడా మన బాడీకి స్ట్రెంగ్తే. నేసల్ డ్రాప్స్ వేసుకోవడం అది డైలీ చెప్పారు, బట్ మీరు 3 days వన్స్ వేసుకోవచ్చు, వీక్లీ వన్స్ వేసుకోవచ్చు, లేదా మంత్లీ వన్స్, లేదా కాజల్ కూడా 3 days వన్స్ పెట్టుకోవడం. తర్వాత ఫుట్ మసాజ్ కూడా ఒక యాక్టివిటీ, అంటే పాద అభ్యంగనం. ఆ పాద అభ్యంగనం అనేది పడుకున్నప్పుడు మనం చేసుకుంటే డయాబెటిక్ న్యూరోపతికి బాగా యూజ్ అవుతుంది, షుగర్ లెవెల్స్ బాగా తగ్గుతాయి, ప్లస్ మనకి మంచి నిద్ర కూడా వస్తుంది. నిద్ర లేకపోతే చాలా డిసీజెస్ వస్తాయి కదా. సో అప్పుడు పాద అభ్యంగనం అది కూడా వీక్లీ వన్స్ ఎప్పుడైనా. అలాగా మనము యాక్టివిటీస్ని అంతా ఒక మంత్కి లేదా వీక్లీ వన్స్కి అలా మనం అలవాటు చేసుకున్నాం అనుకోండి, మన ఫిజికల్ డెవలప్మెంట్ బాగుంటుంది, ఇమ్యూనిటీ కూడా వస్తుంది. ఈ డైలీ యాక్టివిటీసే కాకుండా ఇంకొకటి ఋతుచర్య అంటారు. ఋతుచర్య అంటే సీజనల్ వేరియేషన్, సీజనల్ యాక్టివిటీస్ అనమాట. ఇప్పుడు సీజన్స్ కూడా 12 months ఉన్నాయి. 12 monthsని 2 monthsగా ఒక్కొక్క సీజన్ చేస్తాం. అంటే సమ్మర్, వింటర్, రెయిన్, అట్లా మా దాంట్లో 6 seasons ఉంటాయి. శిశిర ఋతువు, వసంత ఋతువు అనేసి. సో ఆ సీజన్స్కి డిఫరెంట్ ఉంటుంది కదా. ఇప్పుడు సమ్మర్ సీజన్ ఒకలాగా ఉంటుంది, వింటర్ ఒకలాగా ఉంటుంది, రైనీ సీజన్ ఒకలాగా ఉంటుంది. సో ఆ రైనీ సీజన్స్, వింటరు, సమ్మర్ సీజన్స్ ప్రకారము మన సర్కేడియం రిథమ్స్ చేంజ్ అవుతాయి, కాబట్టి మన బాడీలో చేంజెస్ కూడా దాని ప్రకారంగా ఉంటాయి, అది కంపల్సరీ ఉంటుంది.
సో ఆ విధంగా చేంజ్ అయినప్పుడు ఆ సీజన్కి ఒక పర్టికులర్ డైట్ చెప్పారు, లైఫ్ స్టైల్ చెప్పారు. అంటే ఇప్పుడు సమ్మర్ సీజన్లో నువ్వు ఈ ఫుడ్స్ తీసుకోవాలి. కొన్ని మనకి ఫ్రూట్స్ కూడా మ్యాంగోస్, వాటర్ మెలన్ అవన్నీ సమ్మర్లోనే వస్తాయి. ఎందుకు వస్తాయి? బట్ ఆ ఫుడ్స్ మనం తీసుకుంటే మన బాడీలో ఆ టేస్ట్ వెళ్ళడం వల్ల ఆ దోషాస్ అవన్నీ ఈక్వల్గా ఉంటాయన్నమాట. అంటే హార్మోనల్ బ్యాలెన్స్ అనేది బాగుంటుంది, మెయింటైన్ అవుతుంది. కాబట్టి ఆ సీజన్లో కంపల్సరీ తీసుకోవాలి. కొంతమంది ఏమంటారు, సమ్మర్లో మ్యాంగోస్ ఎక్కువ తీసుకుంటే వేడి చేస్తుంది అంటే, బట్ ఆ సీజన్లో కాకుండా ఇంకెక్కడ రావు, అవి ఎప్పుడు రావు. కాబట్టి ఆ సీజన్లో కంపల్సరీ ఆ ఫ్రూట్ తినాలన్నమాట. అప్పుడే మనకి బాడీకి అది హెల్తీగా ఉంటుంది. కాబట్టి 6 సీజన్స్లో కూడా వేరియేషన్స్ చెప్పారనమాట. అందులోనే ఇంకొకటి, సమ్మర్ నుంచి రైనీకి మారేటప్పుడు, అంటే 1 సీజన్ నుంచి ఇంకో సీజన్ వచ్చేటప్పుడు మధ్యలో ఒక గ్యాప్ వస్తుంది. దాన్ని సంధికాలం అంటాం. అంటే షిఫ్టింగ్ అనమాట. ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్కి షిఫ్ట్ అయ్యేటప్పుడు గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని సంధికాలం అంటాం. అంటే ఆ గ్యాప్లో, ఆ సంధికాలంలో ఎక్కువ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనకి కోల్డ్, కాఫ్ ఎక్కువ ఎప్పుడు రైనీ సీజన్లో వస్తుంది. కానీ కొంతమంది ఉంటారు సమ్మర్ నుంచి రైనీకి షిఫ్ట్ అయ్యే మధ్యలో, అంటే లాస్ట్ ఎండ్ ఆఫ్ ద మేలో, జూన్ స్టార్టింగ్లో కొంతమందికి కోల్డ్ వస్తుంది. మనం అనుకుంటూ ఉంటాం ఇప్పుడు చలికాలం కూడా కాదు, నాకు ఎందుకు కోల్డ్ వచ్చిందని. అంటే అది ఒక గ్యాప్లో కంపల్సరీగా కొన్ని డిసీజెస్ అనేవి వస్తాయి. సో ఆ డిసీజెస్ని ఎరాడికేట్ చేసుకోవడానికి మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. ప్లస్ ఇప్పుడు ఇక్కడ మనం పంచకర్మాస్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో పంచకర్మ అనేది క్యూరేటివ్, అంటే డిసీజెస్లోనే కాకుండా డిసీజెస్ని ప్రివెంట్ చేసుకోవడానికి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఈ పంచకర్మ అంటే ఏంటి? అది చెప్తాను, తర్వాత కూడా లాస్ట్లో చెప్తాను. అంటే అది పంచకర్మ అంటే ప్యూరిఫికేటరీ ప్రాసెస్ అన్నమాట. అది మేము ఎక్కువగా డిసీజెస్ని తగ్గించడానికి వాడుతూ ఉంటాం. కానీ కొన్ని పంచకర్మాస్ వచ్చే డిసీజ్ రాకుండా కూడా మనం డైలీ చేసుకోవచ్చు, ప్రివెంటివ్ మెజర్స్గా చేసుకోవచ్చు అనమాట. ఆ పంచకర్మ ట్రీట్మెంట్స్ అప్పుడు ఫాలో అయితే ఈ సంధికాలంలో వచ్చే డిసీజెస్ని మనం చాలా వరకు ఎరాడికేట్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనం ప్రివెంట్ చేసుకోవడానికి. ఇప్పుడున్నటువంటి బిజీ స్కెడ్యూల్స్, మనం ఫాలో అయ్యే డైట్, అవన్నీ మనకి ఇమ్యూనిటీని మోస్ట్లీ తీసుకురావు. ఎందుకంటే అందరూ వర్క్స్లో ఉంటారు, చాలా బిజీగా ఉంటారు. బట్ ఆ వర్క్ అయితే కంపల్సరీ చేయాలి, ఎందుకంటే మనకి లైఫ్కి అవసరం కాబట్టి. బట్ ఆ బిజీ స్కెడ్యూల్లో కూడా మనం ఇమ్యూనిటీని ఎలా చేసుకోవాలి, దానికి ఇంకొక ఆప్షన్ ఉంది. ఏంటంటే రసాయన థెరపీ అంటారు. రస అంటే ఎసెన్స్, ఆయన అంటే వెహికల్ అన్నమాట. అంటే ఆ బాడీలో ఇందాక చెప్పాను కదా ఎసెన్స్ అని, అంటే ధాతుస్ ఉంటాయి, 7 ధాతుస్. ఒక్కొక్క ధాతు నుంచి రస, రక్త. అంటే మనం ఆహారం తింటాం కదా, ఆహారం తినిన తర్వాత ఒక మెటీరియల్ ఫామ్ అవుతుంది, దాన్ని రస అంటాం. అది టిష్యూస్కి వెళ్తుంది. అంటే ఇప్పుడు చెప్పాలంటే టిష్యూస్ అన్నమాట. అంటే ప్లాస్మా, బ్లడ్ సర్క్యులేషన్, రక్త అంటే బ్లడ్, మాంస అంటే మజిల్ టిష్యూ, మేధస్ అంటే ఫ్యాట్, తర్వాత అస్థి అంటే బోన్, తర్వాత మజ్జ, దట్ ఈస్ బోన్ మ్యారో, శుక్ర అంటే రీప్రొడక్టివ్ సిస్టమ్. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఫామ్ అయితే వస్తాయి. అంటే రస నుంచి రక్త నుంచి మాంస, అట్లా ఒకదానికి ఫామ్ అయ్యి శుక్ర రీప్రొడక్టివ్ ఆర్గన్స్ వరకు వచ్చి శుక్ర నుంచి ఒక ఎసెన్స్ ఫామ్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే ఓజస్ అంటాం. సో ఆ ఓజస్ని మనకి ఫామ్ అవ్వాలి అంటే ఈ రసాయన థెరపీ అనేది ఒక వెహికల్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. సో రసాయన థెరపీస్ అంటే అన్ని హర్బ్స్లో కూడా మళ్ళీ రసాయన ప్రాపర్టీస్ ఉండవు. కొన్ని హర్బ్స్లో రసాయన ప్రాపర్టీ ఉంటాయి. అంటే ఈ రసాయన థెరపీ అనేది రసాయన వాజీకరణ అనే చాప్టర్స్లో చెప్తారు సంహితాస్లో. కొన్ని హర్బ్స్ ఏవి అంటే అశ్వగంధ, బ్రాహ్మి, ఎస్టిమధు, శతావరి, మోస్ట్ వచ్చి ఆమ్ల. కొన్ని హర్బ్స్లో ఈ రసాయన ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ రసాయన ప్రాపర్టీస్ ఉన్నటువంటి హర్బ్స్ మనం డైలీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇమ్యూనిటీ అనేది అక్వైర్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇమ్యూనిటీ ఉండదు, అప్పుడు మనం ఈ రసాయన హర్బ్స్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ అనేది బిల్డప్ అవుతుంది. ఆయుర్వేదాలో మాకు ఆమ్ల ట్రీ ఉంటుంది కదా, ఆమ్ల ట్రీ కింద డైలీ కూర్చుంటే కూడా మనకి బాడీకి బాగుంటుంది, ఇమ్యూనిటీ వస్తుంది అని అంటారు. ఆ ట్రీ కింద కూర్చున్నప్పుడే మనకు అంత ఇమ్యూనిటీ వస్తుంది. అంటే ఒక్క ఆమ్ల డైలీ మీరు తీసుకోండి, ఎంత ఇమ్యూనిటీ మనకి బిల్డప్ అవుతుంది. అలాగా కొన్ని హర్బ్స్ వల్ల మనకి ఇమ్యూనిటీ అనేది మనం ముందు లేకపోయినా కానీ అక్వైర్ చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు ఏం చెప్పాను, ప్రెగ్నెన్సీ, గర్భిణీ పరిచర్య అంటే బర్త్ నుంచి, గర్భాధాన సంస్కారాస్ అంటే చైల్డ్కి ఇమ్యూనిటీ, స్వర్ణప్రాశన అండ్ దినచర్య, ఋతుచర్య యాక్టివిటీస్ అండ్ రసాయన థెరపీస్.
సో మనకి ఒక్క డిసీజ్ రాకుండా ఉండడానికి మనం చాలా ఆప్షన్స్ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో మనం ఇంత బిజీ స్కెడ్యూల్లో ఉన్నా, మనం ఎన్ని వర్క్స్ చేసుకున్నా ఒక 2%, 10%, ఒక 5 minutes మన హెల్త్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకోవడానికి ఈ వీటిలో ఏదో ఒకటి ఫాలో అయితే, అంటే ఈరోజు ఫాలో అవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ డైలీ నెక్స్ట్ డే ఫాలో చేయండి, తర్వాత నెక్స్ట్ డే ఫాలో చేయండి, మంత్లీ అన్నా ఫాలో చేయండి, నెక్స్ట్ వెళ్తూ ఒక 10 yearsకో 20 yearsకో నెక్స్ట్ లైఫ్కి మనం కొంచెం హెల్తీగా ఉంటాం, ఇమ్యూనిటీగా ఉంటాం. ఇప్పుడు మన పిల్లలకి ఆ విధంగా ఇమ్యూనిటీ ఉన్నవన్నీ మనం ఇచ్చాము అంటే తర్వాత నెక్స్ట్ జనరేషన్లో కూడా వాళ్ళు బాగుంటారు. ఎందుకు ఇమ్యూనిటీ అంత స్ట్రెస్ చేస్తున్నామంటే ఇప్పుడున్నటువంటి ప్రెసెంట్ కండిషన్లో మనం తీసుకునే డైట్ కూడా ఎంతవరకు ఏం తీసుకుంటున్నామో చెప్పలేం. ఇప్పుడు కొంతవరకు మన ఏజెస్ వరకు విలేజెస్లో మనం ఉన్నాం, అంటే మేము యాక్చువల్గా విలేజెస్లో ఉన్నాం. అక్కడ పాలు మంచిగా దొరుకుతాయి, అన్నీ మనం మంచిగా తింటాం. కానీ ఇప్పుడున్నటువంటి కిడ్స్ ఇక్కడంతా పెరగడం వల్ల వాళ్ళకి ఎంతవరకు మనం ఫుడ్స్ అనేది ఇస్తున్నాం అనేది తెలియదు. సో కాబట్టి కొంచెం మనం డైట్ని మార్చుకుంటూ, మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటూ, అందులోని ఈ రసాయన థెరపీస్ని కొన్ని మనం ఇంక్లూడ్ చేస్తూ వచ్చామంటే, అంటే చ్యవన్ప్రాష్ బెస్ట్, అది తీసుకోవచ్చు. చాలా రసాయనాస్ ఉన్నాయి. అంటే ఈ రసాయన థెరపీస్ డిసీజ్లో కూడా యూస్ చేసేవాళ్ళు. అంటే చిత్రకహారతి, అంటే రెస్పిరేటరీ డిజార్డర్స్లో కొన్ని, డైజెస్టివ్ డిజార్డర్స్ వస్తే దాంట్లో కూడా కొన్ని, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, దాంట్లో కూడా రసాయన థెరపీస్ పెట్టుకుంటారనమాట. సో అవన్నీ కూడా మనకి ఇమ్యూనిటీని బాగా బిల్డప్ చేస్తే డిసీజెస్ రాకుండా ఇన్ని వెరైటీస్లో మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఆయుర్వేదాలో సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి. కానీ డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేసుకోవడానికి మాత్రమే. సో అన్నీ ఫాలో అయితే బెటర్. అవన్నీ మీకు కష్టంగా అనిపిస్తాయి, మనం అన్నీ ఫాలో అవ్వలేం కాబట్టి మీరు డివైడ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు వీక్లీ వన్స్ నాసల్లో డ్రాప్స్ వేసుకోవడం, దానివల్ల మనకి ఏ ఇష్యూస్ రావు, క్లీన్ అవుతుంది. ఇంకా కన్నపూరణం చేసుకోవడం, అక్షితర్పణం అంటాం, ఐకి ఒక్కటే ఆయిల్ మెడికేషన్ ఉంటుంది. అట్లాగా వీక్లీ వన్స్, మంత్లీ వన్స్, ఇయర్లీ వన్స్, 6 months వన్స్, అట్లాగా మనం డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకుంటూ తీసుకుంటే బాగుంటుంది. సో హెల్తీ లైఫ్ లీడ్ చేయాలంటే ఆయుర్వేద అడాప్ట్ చేయాలి, కంపల్సరీ చేసుకోవాలి. ఒకసారి డిసీజెస్ వస్తే ఆయుర్వేదాలో ఏమేమి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? డిసీజెస్ని క్యూర్ చేయడానికి ఆయుర్వేదాలో 2 types ఆఫ్ ట్రీట్మెంట్స్. వన్ వచ్చి శమన ఔషధీస్ అంటాం, అంటే ఇంటర్నల్ మెడికేషన్. ద అదర్ వన్ ఈజ్ ఎక్స్టర్నల్ అనమాట, అంటే శోధనా థెరపీస్. దాన్ని ఏమంటారంటే పంచకర్మ థెరపీస్ అంటాం. సో ఈ 2 treatments కంటే ముందుగా ఒకటి నిదాన పరివర్జనం. అంటే నిదాన అంటే కాజిటివ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ప్రతి ఒక్క డిసీజ్కి ఒక కాజిటివ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. అది ఎలాగైనా కావచ్చు, డైట్ కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు, మన బాడీలో ఉన్నటువంటి ఇంబ్యాలెన్స్ ఆఫ్ దోషాస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రతి ఒక్క డిసీజ్కి ఒక కాజిటివ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రీట్మెంట్స్ కన్నా ముందు ఆ కాజిటివ్ ఫ్యాక్టర్ని మనం ఫైండ్ అవుట్ చేసి ఫస్ట్ దాన్ని ఎరాడికేట్ చేసుకోవాలి. అంటే ఆ డిసీజ్ దేనివల్ల వచ్చిందో ఆ కాజ్ని ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఎరాడికేట్ చేయాలి. దాంతోపాటు ఇంటర్నల్ మెడికేషన్ ప్లస్ పంచకర్మ థెరపీస్ అన్నమాట. అంటే ఇంటర్నల్ మెడికేషన్ అంటే ఇంటర్నల్ మెడిసిన్స్ ఉంటాయి. అంటే ఆయుర్వేదిక్లో చాలా మెడిసిన్స్ ఉంటాయి, వటీస్ ఉంటాయి, ఆసవాస్, అరిష్టాస్ అంటాం, అంటే సిరప్ బేస్, పౌడర్స్ ఉంటాయి, చూర్నాస్ అంటాం. ఆ ఇంటర్నల్ మెడికేషన్ కూడా బేస్డ్ అపాన్ ద దోష. నేను ఇందాక చెప్పినట్లు బాడీలో డిఫరెంట్ దోషాస్ ఉంటాయి. ఒక్కొక్క బాడీ ఇప్పుడు మీ బాడీ కాన్స్టిట్యూషన్ ఒకలాగా ఉంటుంది, నా బాడీ కాన్స్టిట్యూషన్ ఒకలాగా ఉంటుంది. దాన్ని ఏమంటామంటే ప్రకృతి అంటాం. సో ఒక్కొక్క బాడీ ప్రకృతిని బేస్ చేసుకొని, దోషాస్ని బేస్ చేసుకొని, డిసీజ్లో కూడా, అంటే డిసీజ్ అంతా ఒకటే, బట్ డిసీజ్లో కూడా చాలా సిమ్టమ్స్ ఉంటాయి కదా. ఆ చాలా సిమ్టమ్స్ కూడా వాత దోష ప్రిడామినెంట్ ఉంటే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, పిత్త దోష ప్రిడామినెంట్ ఉంటే కొన్ని సిమ్టమ్స్, కఫ దోష ప్రిడామినెంట్ ఉంటే కొన్ని సిమ్టమ్స్. సో మనం ప్రకృతిని బేస్ చేసుకొని, ఈ దోష ప్రిడామినెన్స్ని బేస్ చేసుకొని మెడిసిన్స్ ఇచ్చినప్పుడు, ఒకవేళ ఇన్ కేస్ వాత ఎక్కువైంది అంటే వాతాన్ని తగ్గించే మెడిసిన్స్ ఇస్తాం, అంతేగాని దాన్ని ఫుల్గా ఎరాడికేట్ చేయలేం. సో మనం ఎప్పుడైతే ఈ శోధనా థెరపీస్ని కూడా ఇంటర్నల్ మెడికేషన్తో పాటు ఎప్పుడైతే ఇంక్లూడ్ చేసుకుంటామో అప్పుడే మనకి ఆ ఫుల్గా ఆ డిసీజ్ అనేది మొత్తం రూట్ కాజ్ నుంచి మనం దాన్ని ఎరాడికేట్ చేయొచ్చు. ఈ ట్రీట్మెంట్ అంతా
ఆయుర్వేదిక్లో ట్రీట్మెంట్ అంతా దేని మీద బేస్ అయి ఉంటుందంటే టూ ఫార్మ్స్ ఉన్నాయి. ఒకటి అగ్ని అండ్ ఇంకొకటి వచ్చి ఆమం అన్నమాట. అగ్ని అంటే డైజెస్టివ్ యాక్టివిటీ, అంటే మీకు చెప్పాలంటే డైజెస్టివ్ యాక్టివిటీ అని చెప్పాను, బట్ అగ్ని అనేది కూడా ఒక పెద్ద కాన్సెప్ట్ అన్నమాట. అంటే ఆ అగ్ని అనేది నేను ధాతుస్ కూడా చెప్పాను కదా, ధాతుస్లో ఉంటుంది, స్టమక్లో ఉంటుంది, అంటే డైజెస్టివ్ సిస్టంలో కూడా అగ్ని ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం తీసుకున్న ఫుడ్ దాన్ని డైజెషన్ అయ్యి రసాగా ఫామ్ అవుతుంది. ఆ రసాగా ఫామ్ అయింది మళ్ళీ ప్రతి ఒక్క టిష్యూకి వెళ్ళాలి. సో దాంట్లో కూడా అగ్ని బాగుంటేనే ఆ ధాతు అగ్నిస్ అంటే రిసెప్టార్స్ లాగా, ఆ రిసెప్టార్స్ కూడా మనకి బాగుంది అంటే న్యూట్రియంట్ మెటీరియల్ అనేది ఆ టిష్యూకి వెళ్తుంది. ఒకవేళ ఇన్ కేస్ అక్కడ ఉన్నటువంటి అగ్ని ప్రాబ్లం ఉన్నింది అనుకోండి, ఇప్పుడు ఎంత మీకు డైజెస్టివ్ మెటీరియల్ బాగున్నా కానీ, ఎంత రస ఫామ్ అయినా కానీ ఆ టిష్యూ అనేది అది తీసుకోదు. అప్పుడు ఏమవుతుంది, ఆమ ఫామ్ అవుతుంది. ఆమ ఆ ధాతుస్లోనూ అలా, అంటే ఆమ అంటే అన్డైజెస్టెడ్ మెటీరియల్. సో అన్డైజెస్టెడ్ మెటీరియల్ ఆ టిష్యూస్లోనూ ఉంటుంది, మెయిన్ డైజెస్టివ్ సిస్టంలో కూడా అలానే ఉంటుంది. సో ఆ ఆమ అవడం వల్లనే అన్ని డిసీజెస్ వస్తాయి. సో కాబట్టి మనం డిసీజ్ని క్యూర్ చేయాలి అంటే అగ్ని దీపనాస్ అంటాం, అంటే అగ్నిని ఇంక్రీజ్ చేయాలి లేదా అగ్నిని మనము ఈక్వలైజ్ చేసుకోవాలి. దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి. తర్వాత ఆమ పాచనం అంటాం, అంటే ఆల్రెడీ అక్కడ ఇప్పుడు మనకి ఏదైనా వాటర్ ఫ్లో అవుతుంది, అక్కడ ఏదైనా అబ్స్ట్రక్షన్ జరిగింది, అప్పుడు వాటర్ ఫ్లో స్టాప్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఆ అబ్స్ట్రక్షన్ని తీసేస్తాం, అప్పుడు వాటర్ ఫ్లో వెళ్తుంది, వేరే వాటర్ కూడా వచ్చి యాడ్ చేస్తుంది కదా. సో అలాగే మనం ఏం చేయాలి, అబ్స్ట్రక్షన్ని తీసేయాలి, అంటే ఆమంని ఫస్ట్ తీసేయాలి. అప్పుడు దాని ప్లేస్లో అగ్ని కూడా చాలా బాగా వర్క్ అవుతుంది, వేరే అగ్ని కూడా మనము యాడ్ చేయొచ్చు. దానికి ఎలా తీస్తారు మేడం? దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఆమ పాచన కనీసం హెర్బ్స్ ఉంటాయి, కొన్ని హెర్బ్స్ దాన్ని చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మెడిసిన్స్గా ప్రిపేర్ చేస్తారు. ఆ మెడిసిన్స్ ఇచ్చినప్పుడు దీపన పాచనాలు జరుగుతాయి. అంటే ఇప్పుడు ఫర్ ప్రజెంట్ చిత్రకాది వటి అని ఉంటుంది. ఆ చిత్రకాది వటి ఏమవుతుందంటే మనకి ఆమ పాచనం చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమైనా మెడిసిన్స్ పెట్టేటప్పుడు ఆ చిత్రకాది వటి, అజ్మోదాది వటి అని ఉంటుంది, ఆ మెడిసిన్స్ పెడితే మనకి ఆమ పాచనం జరుగుతుంది. అంటే అది కొన్ని డేస్ తీసుకుంటుంది అనమాట. అప్పుడు ఆమ పాచనం జరిగినప్పుడు అగ్ని అనేది కూడా ఇంక్రీజ్ అవ్వాలి. అగ్నిని ఇంక్రీజ్ చేయడానికి అగ్నితుండి వటి, కొన్ని పౌడర్స్ అలాంటివి పెట్టుకుంటాం. అప్పుడు అగ్ని బాగా ఉంటుంది, ఆమ పాచనం కూడా బాగా జరుగుతుంది. తర్వాత ఈ రెండు జరిగిన తర్వాత డిసీజ్ ఆటోమేటిక్గా సబ్సైడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు సిమ్టమాలజికల్గా సిమ్టమ్స్ని బేస్ చేసుకొని మళ్ళీ వేరే మెడిసిన్స్ పెట్టుకుంటాం అన్నమాట. ఇప్పుడు కొంచెం ఆమ పాచనం అగ్ని అంతా బాగా డెవలప్ అయింది కాబట్టి ఇప్పుడు లోపల పాచనం జరిగి ఉంటాయి, అంటే టాక్సిన్స్ అన్నీ అవి ఏమవుతాయంటే అవి పాచనం జరిగాయని చెప్పాను కదా, ఆ టాక్సిన్స్ మనకి బయట వెళ్ళాలి. అప్పుడే మనము డిసీజ్ని రూట్ కాజ్ నుంచి తీసేసినట్లు అవుతుంది. సో ఆ టాక్సిన్స్ బయట వెళ్ళాలి అంటే అప్పుడు మనం పంచకర్మ ప్రొసీజర్స్ని అడాప్ట్ చేసుకోవాలి, అంటే సైమల్టేనియస్గా రెండు తీసుకోవాలి. పంచకర్మ ప్రొసీజర్స్ అంటే బాగా ఫేమస్ అయింది కదా. అంటే పంచకర్మ ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు డిసీజు మనకి కొంచెం సబ్సైడ్ అయినట్టు అనిపిస్తుంది దేంట్లో, మనం మెడిసిన్స్ తీసుకున్నప్పుడు. ఈ ఆమ పాచనం జరుగుతుందని చెప్పాను కదా, అది పాచనం జరిగి లోపల అడ్హర్ అయింటాయి బాడీలో ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి. కానీ అవన్నీ బయట వెళ్ళాలి అంటే ఈ పంచకర్మ ప్రొసీజర్స్ అనేటివి కంపల్సరీ చేసుకోవాలి. అప్పుడే మనకి ఆ టాక్సిన్స్ అన్నీ బయట వెళ్తాయి. పంచకర్మ ప్రొసీజర్స్ అంటే వమనం, విరేచనం, నస్య, రక్తమోక్షణ, వస్తి, ఇవి ప్రైమరీ ప్రొసీజర్స్ అనమాట, అంటే ప్రధాన కర్మాస్ అంటాం. ఆ వాటికంటే ముందు మనం పేషెంట్ని ప్రిపేర్ చేసుకోవాలి. దేని ద్వారా ప్రిపేర్ చేసుకోవాలంటే దానికంటే కొన్ని ప్రాసెస్ ఉంటాయి, దాన్ని ప్రిపరేటరీ ప్రొసీజర్స్ అంటే పూర్వకర్మాస్ అంటే బిఫోర్ పంచకర్మ. ఇది వచ్చి ప్రధాన కర్మ, దానికంటే ముందు పూర్వకర్మాస్ చేసుకోవాలి. పూర్వకర్మాస్ అంటే స్నేహన, స్వేదనాస్ అనమాట, అంటే అభ్యంగనం అంటే మసాజెస్ ప్లస్ ఫోమంటేషన్ థెరపీస్ అంటాం, సుడేషన్ థెరపీస్ అంటాం. అంటే ఇప్పుడు అవన్నీ చేస్తే ఏమవుతుంది, టాక్సిన్స్ అడ్హర్ అయింటాయి కదా, అవి లూజ్ అవుతాయి. అంటే ఆయిల్తో చేయొచ్చు, అది గీతో చేయొచ్చు, ఇంటర్నల్గా తీసుకోవచ్చు, ఎక్స్టర్నల్గా తీసుకోవచ్చు. ఆ అభ్యంగనం, స్నేహన, స్వేదనాస్ అనే డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. వృక్ష స్వేదనాస్ ఉంటాయి, కొన్ని డిసీజెస్లో వితౌట్ ఆయిల్ లేకుండా యూస్ చేస్తారు.
అంటే షష్ఠిశాలిక, పత్రపోటలి, తైలధార, సేకం, శిరోధార, ఫుల్ బాడీ సేక, దట్ ఈస్ అంత బాడీ మొత్తానికి ధార చేస్తామన్నమాట. కాయసేకం అంటాం. సో అవన్నీ మనకి ఈ పూర్వకర్మాస్లో వస్తాయి. ఈ పూర్వకర్మాస్ చేసిన తర్వాత కటివస్తి, జానువస్తి అవన్నీ దాని కిందే వస్తాయి. అవన్నీ చేసిన తర్వాత ప్రధాన కర్మ వమనం, విరేచనం, వస్తి, నస్య అంటే నాసల్ డ్రాప్స్, రక్తమోక్షణం. రక్తమోక్షణం అంటే బ్లడ్ని ప్యూరిఫై చేయడం. అది కూడా చాలా వెరైటీస్గా చేస్తాం అన్నమాట. అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ పశ్చాత్ కర్మ ఉంటుంది. అంటే ఇవన్నీ చేసిన తర్వాత కూడా మనం దానికి ఒక డైట్ ఇవ్వాలి. అప్పుడు ఈ మళ్ళీ రీఅక్కరెన్స్ అనేది ఉండదన్నమాట. ఈ 3 అనేది మనం ఫాలో చేసామంటే ఒక డిసీజ్ని రూట్ కాజ్ నుంచి మొత్తం ఎరాడికేట్ చేయొచ్చు. ఈ ప్రధాన కర్మలు, పూర్వకర్మలు అన్నీ కలిపి చేసుకుంటే మొత్తం రూట్ కాజ్ నుంచి మనం తీసేయచ్చు. అంటే శమన ఔషధీస్ ఉంటాయి, ఇట్లా పంచకర్మ థెరపీస్ ఉంటాయి, మొత్తాన్ని మనం ఎరాడికేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే కొంతమంది పేషెంట్స్ అంటే వస్తి వద్దు మేడం, విరేచన ప్రాసెస్ వద్దు, మనకి మేము పూర్వకర్మస్ అంటే కొంతమంది ఏమవుతుందంటే స్నేహనాస్, వేదనాస్ అంటే డిఫరెంట్ ఉంటాయని చెప్పాను కదా. కటివస్తి, జానువస్తి, తైలధార, ఓన్లీ అభ్యంగనం, బాడీ అభ్యంగనం. కొంతమంది ఏమంటారంటే అభ్యంగనం వరకే స్టాప్ అవుతారు, మెయిన్ ప్రొసీజర్ వస్తి అనేది తీసుకోరు. కానీ అవన్నీ తీసుకుంటేనే అది డిసీజ్ అనేది పూర్తిగా వెళ్తుంది. స్నేహస్వేదనాస్లో కూడా మనకి ఒక 30-40% వరకు పెయిన్, డిసీజ్ అనేది సబ్సిడెన్స్ ఉంటుంది. కానీ వస్తి తీసుకుంటే మనకి మెయిన్ ట్రీట్మెంట్ మొత్తం ఆ డిసీజ్ని మనం చాలా వరకు ఎరాడికేట్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ ఆల్ బాడీ టైప్స్కి సూట్ అవుతుందా? అన్ని బాడీ టైప్స్కి సూట్ అవుతుంది. డిసీజ్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్స్ ఉంటాయి, బాడీని బేస్ చేసుకొని కూడా ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్క బాడీకి ప్రతి ఒక్క ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ దాంట్లో యూస్ చేసే మెటీరియల్ మాత్రం మారుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు అభ్యంగనం ఆయిల్స్ ఉంటాయి, చాలా వెరైటీస్ ఆఫ్ ఆయిల్స్ ఉంటాయి. బాడీ కాన్స్టిట్యూషన్ని బట్టి, డిసీజ్ని బట్టి ఆయిల్స్ని చేంజ్ చేసుకోవాలంటుంది అన్నమాట. అలాగా మేడం, ఈ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి కదా, ఎక్కడ తీసుకోవాలి అని మిమ్మల్ని మీట్ చేయాలంటే, కన్సల్ట్ చేయాలంటే ఏం ప్రొసీజర్ ఉంది? ఇక్కడ బెంగళూరులో చనసంద్ర మెయిన్ రోడ్ వైట్ ఫీల్డ్లో మహావతార్ ఫౌండేషన్ ఉంది. సో ఆ మహావతార్ ఫౌండేషన్ వాళ్ళు సోల్ క్షేత్ర హోలిస్టిక్ వెల్నెస్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు. అది ఎన్నో ఇయర్స్ నుంచి ఉంది. ఇప్పుడు ఆయుర్వేదిక్ వింగ్ కూడా ఒక వింగ్ ఉంది అక్కడ. సో అక్కడ నేను ఇప్పుడు కన్సల్టెంట్ డాక్టర్గా వర్క్ చేస్తున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఆయుర్వేదిక్లో ఏం ట్రీట్మెంట్స్ కావాలన్నా కూడా ఇక్కడ అన్ని పంచకర్మ ప్రొసీజర్స్ ఉంటాయి, ఆయుర్వేదిక్ థెరపిస్టులు ఉంటారు, అన్ని పంచకర్మ ప్రొసీజర్స్ జరుగుతాయి. డైలీ కన్సల్టేషన్ కూడా తీసుకోవచ్చు పేషెంట్స్. ఓకే మేడం, మన ప్రేక్షకులకి ఏమైనా సజెషన్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? సజెషన్స్ అంటే అది సజెషన్ కాదు, బట్ వన్ రిక్వెస్ట్ ఏంటంటే హెల్త్ ఈజ్ వెల్త్ కదా. సో మనం హెల్తీగా ఉండాలి, అప్పుడే మనకు వెల్త్ కూడా ఉంటుంది. అంటే మనం మనీ అంతా ఖర్చు పెట్టి హెల్త్ మీద ఫోకస్ చేసే బదులు మనం ఏం చేయాలంటే మీరు ఉన్నటువంటి 1 డేలో ఒక 2% లేదా 5% లేదా 5 minutes మీరు ఏం తీసుకుంటున్నారు, మీరు ఏం యాక్టివిటీస్ చేస్తున్నారు, అది ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేసి హెల్తీగా ఉండాలంటే మనం ఏ డైట్ తీసుకోవాలి, ఏం యాక్టివిటీస్ చేయాలని ఒక్కసారి ఫోకస్ చేసుకోండి. అదే ఒక వన్ బిగ్ థింగ్ అనమాట. మనం హెల్తీగా ఉంటే మోస్ట్లీ డిసీజెస్ రావు. యాజ్ అ డాక్టర్గా కూడా ఫస్ట్ డిసీజెస్ రాకుండా ఉండడానికే ట్రై చేయమని నేను చెప్తాను. ఒకవేళ ఇన్ కేస్ ఇవన్నీ కూడా మనకు వచ్చాయంటే అప్పుడు డిసీజ్ వచ్చినా కూడా ఫస్ట్ ఆప్షన్ అయినా సెకండ్ ఆప్షన్ అయినా ఆయుర్వేదిక్ని చూస్ చేసుకోవడం చాలా బెటర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.